విశాఖ ఉక్కు పోరాటం ప్రారంభించి దాదాపు 4 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. ప్రజాగళం పేరు మీద జనసేన టీడీపీ కూటమి దాదాపు 1 సంవత్సరం నుంచి అలానే ఎన్నికల ప్రచారంలో కూడా ఈ విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని అనేక హామీలు ఇచ్చింది. ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఈ హామీని ప్రకటించింది. అట్లానే కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా ఈ స్టీల్ ప్లాంట్ సమస్యను 45 రోజుల్లో పరిరక్షిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లతో రివైవల్ ప్యాకేజ్ ప్రకటించినప్పటికీ కార్మిక సంఘాలు అలానే ఉద్యోగులు ఇప్పటికీ స్టీల్ ప్లాంట్ కి అన్యాయం జరుగుతోందని చెప్తున్నారు. కార్మిక సంఘాలు ఉద్యోగులు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలను తెలియజేయడానికి వాళ్ళు మనతో ఉన్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ సిహెచ్ నరసింహారావు గారు. నమస్తే నరసింహారావు గారు. సార్, ఇంతకీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాధాన్యత ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ 1960 దశకంలో అప్పటికి దేశంలో ఉత్తర భారతదేశంలో 4 స్టీల్ ప్లాంట్లు వచ్చాయి. బిలాయి, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా. 5వ స్టీల్ ప్లాంట్ దక్షిణ భారతదేశంలో పెడతామని ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉండగా ప్రకటించడం జరిగింది. హైదరాబాద్ లోనే ప్రకటించారు. తర్వాత 5వ స్టీల్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి అనే దాన్ని ఆనాడు కాంగ్రెస్ దేశాధ్యక్షుడిగా ఉన్నటువంటి కామరాజ్ మద్రాసులో సేలంలో పెట్టాలని, అలాగే నిజలింగప్ప కర్ణాటకలో పెట్టాలని దానికి ఇష్యూ చేశారు. అప్పుడు దానికి ఒక కమిటీని వేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉండగా ఆ కమిటీ ఇండో అమెరికన్ కన్సోర్షియం దాని పేరు. అది ఒక ఇండిపెండెంట్ బాడీ. ఇప్పటిదాకా స్టీల్ ప్లాంట్లు ఎక్కడ పెట్టారంటే ఎక్కడ సొంత గనులు ఉంటే ఆ గనులకు దగ్గర పెడితే రా మెటీరియల్ అందుబాటులో ఉంటుందనే సిద్ధాంతంగా ఉండేది. కానీ ఈ కమిటీ ఏం చేసిందంటే కానీ గని అనేటువంటిది కొంతకాలానికి అయిపోతుంది కాబట్టి గని కంటే సముద్ర తీరంలో గని ఎంత అవసరమో ఎగుమతులు దిగుమతులు కూడా భారీ స్టీల్ ప్లాంట్ కి అంత అవసరం. అందుకని దాన్ని ప్రధానంగా ఎంచుకొని మొట్టమొదటగా ఒక సముద్ర తీరంలో పెట్టాలని ఈ 3 ప్రాంతాలు కూడా పర్యటన చేసినటువంటి కమిటీ ఫైనల్ గా ఒక రిపోర్ట్ ఇచ్చి విశాఖపట్నంలో ఈ స్టీల్ ప్లాంట్ పెట్టాలి అని నివేదిక ఇచ్చి, కానీ దాన్ని వెంటనే అమలుపరచాల. అందువల్ల ఆంధ్ర రాష్ట్రంలో 1966 అక్టోబర్ నుంచి పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. అది నవంబర్ 1వ తేదీ ఫైరింగ్ కి దారితీసింది. 32 మంది ఆ ఫైరింగ్ లో చనిపోయారు. తర్వాత అసెంబ్లీ అట్టుడికి పోయింది. అసెంబ్లీలో ఆనాడు కమ్యూనిస్టులు 52 మంది బలం. చనిపోయిన వాళ్ళకి సంతాపం తెలియజేయముంటే ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి నా దగ్గర పేర్లు లేవని ఆయన సంతాపం తెలియడానికి సుముక్తపరచలేదు. దాంతో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం కమ్యూనిస్టు ప్రవేశపెట్టారు. దానిని 17 మంది తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న, వావిలాల గోపాలకృష్ణయ్య, అలాగే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు వీరందరూ కూడా బలపరిచారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబడింది. అయితే వీగిపోయింది. దాని తర్వాత ఈ ఎమ్మెల్యేలందరూ రాజీనామాలు చేశారు. అంత పెద్ద పోరాటం జరిగి దాని తర్వాత ప్రభుత్వం అనివార్యంగా 77 అప్పుడు కూడా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేదు. జనతా ప్రభుత్వం వచ్చిన కాలంలో 77, 78 బడ్జెట్ లో 1000 కోట్ల రూపాయల ఆనాడు స్టీల్ శాఖ మంత్రి బీజూ పట్నాయక్ ప్రకటించి విశాఖ స్టీల్ ప్లాంట్ కి 1000 కోట్ల రూపాయలతో నిర్మాణం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. అందువల్ల 66 ఉద్యమం జరిగితే 78 దాకా ఏం జరగలేదు. 12 ఏళ్ల తర్వాత ఆ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది నిర్మాణం ప్రారంభమైంది. దానికి కూడా సక్రమంగా నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం. రాజీవ్ గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత 85లో అప్పుడు దాకా జరుగుతున్న నిర్మాణాన్ని ఆపేసి మనం దిగుమతి చేసుకోవడం మంచిది స్టీల్ ని, ఇంత భారీ పరిశ్రమలకి 1000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుబడులు పెట్టాలి అనే ఒక సిద్ధాంతాన్ని చేశారు. దీన్నే ఇంపోర్ట్ లిబరలైజేషన్ పాలసీ అని రాజీవ్ గాంధీ పాలసీ. ఎరువులు మనం కొనక్కర్లేదు, ఎరువులు దిగుమతి చేసుకున్నాం, అలాగే స్టీల్ దిగుమతి చేసుకున్నాం, ఇట్లాంటివన్నీ కూడా ఆయన పెట్టడం జరిగింది. సరే, మొత్తానికి ఏమిటంటే దాన్ని 4.2 మిలియన్ స్టీల్ ప్లాంట్ కట్టాల్సింది దాన్ని కుదించి చివరికి 3.2 మిలియన్ స్టీల్ ప్లాంట్ మొదటి దశ నిర్మాణం అనేటువంటి జరిగింది. అందువల్ల ఇంత భారీ పరిశ్రమ అనేటువంటి ఈ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమల యొక్క మణిహారం విశాఖ స్టీల్ ప్లాంట్. 20,000 ఎకరాలు. దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కి అంత భూమి లేదు. సముద్ర తీరంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఇదే. అందువల్ల 30,000 మంది ఒకే చోట పనిచేస్తున్నారు. ఆనాడు ఉద్యమంలో పాల్గొన్న ప్రజానీకానికి రాష్ట్రం అట్టుడికి పోయింది. పెద్ద ఆందోళన జరిగింది. అంత పెద్ద ఆందోళన మళ్ళా జరగల. ఆనాడు కమ్యూనిస్టుల యొక్క ప్రభావం బలంతో నందికొండ నాగార్జున సాగర్ అని వ్యవసాయానికి సంబంధించిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు, రెండోది పరిశ్రమలు అభివృద్ధి కావాలి అని పరిశ్రమల గురించి ఇవి 2 కమ్యూనిస్టుల నాయకత్వాన్ని ఆనాడు జరిగినటువంటి మహా ఉద్యమాలు. ఉపాధి అందరికీ పనులు దొరుకుతాయని 1000 మందికి ఉపాధి దొరికేటువంటి భారీ పరిశ్రమ స్టీల్ పరిశ్రమ అని దానికోసం ప్రజలు పోట్లాడారు. వాళ్ళు ఎవరు స్టీల్ ప్లాంట్ చూడాల, కానీ పని దొరుకుతుంది, ఉపాధి ఉద్యోగాలు వస్తాయి. నిజంగానే ఆ రకంగా ఈ రోజు రాష్ట్రంలో అన్ని పరిశ్రమల కంటే కూడా
ఉపాధి 30,000 మంది ఒకే చోట, ఆఫీసర్లు పర్మనెంట్ ఎంప్లాయీస్ 18,000 పైన ఉన్నారు. అలాగే మరో 12,000 మంది కాంట్రాక్ట్ వర్కర్లు. ఇది కాకుండా చుట్టూ ఉన్నటువంటి 1,00,000 మంది ట్రాన్స్పోర్ట్ కానీ, విభిన్నమైనటువంటి సౌకర్యాలు కానీ, అలాగే దాని మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు కానీ 1,00,000 కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఒకే పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నది ఏదైనా ఉందంటే అది విశాఖ స్టీల్ ప్లాంట్. అది అత్యంత బలోపేతమైనటువంటి స్టీల్ ప్లాంట్. అందుకని దానికి అటువంటి ప్రాధాన్యత అనేటువంటిది ఉన్నది. అంటే దీనికి దాదాపు ఒక 40 దశాబ్దాల చరిత్ర ఈ పోరాటానికి సంబంధించి. జనరల్ గా ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ బీజేపీ దాదాపు గత 10-12 ఏళ్ల నుంచే ఈ పోరాటం ఉంది. కానీ ఏంటంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఒక 40 ఏళ్ల నుంచి ఈ పోరాటం ఉందన్నమాట. అంటే కాంగ్రెస్ హయాంలో కూడా సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో స్టీల్ ప్లాంట్ ఇవ్వమని ఇవ్వలేదు కూడా, జనతా ప్రభుత్వ హయాంలోనే ఇచ్చారు. తర్వాత ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ మళ్ళీ ఇబ్బందులు పెట్టింది. ఏమైనా కానీ ప్రతి అడుగున ఒక మాటలో చెప్పాలంటే పోరాటాలతోనే విశాఖ స్టీల్ ప్లాంట్ పుట్టింది, పోరాటాలతోనే ఈరోజు కొనసాగుతుంది, పోరాటాలతోనే దాన్ని కాపాడుకోగలుగుతుంది. ఒకసారి చెప్పండి, విశాఖ స్టీల్ దేశంలోనే భారీ స్టీల్ ప్లాంట్, దీన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తుంది? ఈరోజు ప్రైవేటీకరణ అనేటువంటి 91 అంటే దాదాపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి 90లో ప్రారంభించింది, 89-90 ఫైనాన్షియల్ ఇయర్ లో. దాదాపు అదే సమయంలో ప్రైవేటీకరణ విధానాలు పివి నరసింహారావు ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. పాలకులు ఎవడు మారినప్పటికీ కూడా అప్పటి నుంచి 91 నుంచి ఇప్పటిదాకా కూడా ప్రైవేటీకరణ విధానాలు, అది బీజేపీ గాని, ఎన్డీఏ ప్రభుత్వం గాని, యూపీఏ ఒక్క వామపక్షాలు ఉన్నటువంటి 2-3 సంవత్సరాలు తప్ప మిగిలిన కాలం అంతా కూడా ఈ ప్రైవేటీకరణ పక్కాగా అమలు చేసి, అప్పుడు కూడా మన్మోహన్ సింగ్ ప్రయత్నం చేస్తే 1% కూడా మేము ప్రైవేట్కి అంగీకరించాం అని వామపక్షాలు అన్నందువల్ల యూపీఏ ప్రభుత్వంలో జరగల. మిగిలిన కాలం అంతా కూడా ప్రైవేటీకరణ విధానాలే. ఈ విధానాల్ని అయితే కాంగ్రెస్ హయాంలో మేము ఆందోళన చేస్తే వెంటనే వాళ్ళు వెనక్కి తగ్గేవాళ్ళు, ప్రైవేటీకరణ మేము చేయడం లేదని వెనక్కి తప్పుకునేవాళ్ళు. కానీ బీజేపీ వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్ల నుంచి కూడా ప్రైవేటీకరణ విధానాలను వేగంగా అమలు చేయాలని, అందులో బంగారు బాతు లాంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్. మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన 2021 జనవరి 27వ తేదీన కేంద్ర ప్రభుత్వం 100% విశాఖ స్టీల్ ప్లాంట్ వాటాలు అమ్ముతామని ప్రకటించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఆయన ఫిబ్రవరిలో మా ట్రేడ్ యూనియన్లందరినీ పోరాట కమిటీ తరఫున మమ్మల్ని పిలిచి 2.5 గంటలు మాట్లాడాడు. అందులో ఆయన చెప్పింది ఏంటంటే, పోస్కో అని దక్షిణ కొరియా కంపెనీ వచ్చి ఆయన నన్ను కలిస్తే మీరు కడపలో పెట్టండి, విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం సహాయపడాలి, వాళ్ళు ఎలా ఉన్నా కూడా మేము అన్ని రకాల మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తాం, మీకు ఎంత భూమి కావాలంటే ఇస్తాం, కడపలో ఎంత మాకు బళ్ళారి పక్కనే ఐరన్ ఓర్ గనులు ఉన్నాయి, అట్లాగే నీటి వస్తువులు కల్పిస్తాం, అన్ని మౌలిక సౌకర్యాలు కల్పిస్తామంటే వద్దు మాకు కడప దగ్గర మేము పెట్టాం, వైజాగ్ స్టీల్ ప్లాంటే కావాలన్న. ఎందుకంటే ఇది బంగారు బాతు, దీన్ని తేలిగ్గా కొట్టేస్తే ఉన్నదాన్ని, నడిచేటువంటి దాన్ని, సముద్ర తీరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ ని చౌకగా కొట్టేయాలనేటువంటిది ప్రైవేట్ వాళ్ళు పోటీ పడుతున్నారు. నాగపూర్లో RSS కార్యాలయంలో వారితో మంతలాడుకుంటున్నారు. ఒక్కొక్కరు వచ్చి దీన్ని బేరం ఆడుకొని దీన్ని ఎలాగైనా ప్రైవేట్ చేయాలని, వాళ్ళు ఏది చెబితే దాన్ని అనుగుణంగా ప్రైవేటీకరణ విధానాలను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేయడానికి పూనుకుంటాం. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి యూపీఏ హయాంలో పార్లమెంట్ లో వామపక్షాల బలం ఎక్కువగా ఉంది కాబట్టి నిలువరించగలిగారు. ఆ తర్వాత 2014 నుంచి కాస్త వామపక్షాల బలం తగ్గుతున్నది కాబట్టి ప్రైవేటీకరణ మరింత వేగం పెరుగుతుందని చెప్తున్నారు. అవును, ఇప్పుడు దాన్ని మరింత ముమ్మరం చేసే క్రమంలో ఎలాగన్నా, ఎందుకంటే 3వసారి అధికారంలోకి వచ్చారు, అందుకని ఇప్పుడు ఆర్సెల్ఆర్ మిట్టల్ అనేటువంటి వాడిని తీసుకొచ్చి రంగంలో దించాలనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. అట్లా ఏదో రూపంలో ముందు పోస్కో దక్షిణ కొరియా కంపెనీ, అట్లా గంగవరం పోర్టు పక్కనే గంగవరం పోర్టు ఉంది. యాక్చువల్గా గంగవరం పోర్ట్ అనేటువంటిది విశాఖ స్టీల్ ప్లాంట్ భాగం. ల్యాండ్ ఎక్విషన్ క్లియర్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ కావాల్సిన పోర్టుకి అది క్యాప్టివ్ పోర్ట్ అంటాం. అంటే ఒక పరిశ్రమ, దానికి సంబంధించిన పోర్టు, ఇంకా మిగిలిన వాటికి ఏం సంబంధం ఉండదు. అటువంటి పోర్టు కోసమే 2000 ఎకరాలు భూసేకరణ చేశారు. గంగవరం, దిబ్బపాలెం అని 2 గ్రామాలు. ఆ 2 గ్రామాలు పెద్ద గ్రామాలు. గంగవరం అనేది మత్స్యకారుల దీంట్లో 25,000 జనాభా కలిగినటువంటి 4 ఎంపీటీసీలు ఉన్నటువంటి పంచాయతీ అది. దిబ్బపాలెం ఇంకో పక్కన. ఈ 2 గ్రామాలకు సంబంధించిన భూములన్నీ కూడా 2000 ఎకరాలు తీసుకొని దాని మొత్తాన్ని ఏమిటంటే గంగవరం పోర్టు కేటాయించారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 18 దాకా
ఆయన ప్రభుత్వం ఉన్న కాలంలో దీన్ని ప్రైవేట్ కి వాళ్ళకి ఇవ్వడానికి, డివిఎస్ కన్సోర్షియం అనే వాళ్ళకి ఇవ్వడానికి దాని మీద చాలా పెద్ద ఒత్తిడి అనేటువంటి తీసుకొచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్, స్టీల్ మినిస్ట్రీ ఇది స్టీల్ ప్లాంట్ కేటాయించినటువంటి భూములు దీన్ని ఇవ్వకూడదు అని స్పష్టంగా రాసి, తర్వాత పోర్టు, విశాఖ పోర్టు పక్కనే వస్తుంది. మేజర్ పోర్టు చట్టం ప్రకారం 40 కిలోమీటర్ల పక్కన వెంటనే పోర్టు పెట్టకూడదు. ఇది 20 కిలోమీటర్లు కూడా ఉండదు. అందుకని ఇక్కడ పెట్టడానికి లేదు. మీకు కావాలంటే శాటిలైట్ పోర్టు పెట్టడానికి మేమే సహాయపడతాం. స్టీల్ ప్లాంట్ కి డబ్బులు లేవంటున్నారు కదా, మేము డబ్బులు ఇస్తాం, అలాగే కట్టేటువంటి శక్తి మాకుంది. అప్పుడు గోపాలరావు గారని ఐఏఎస్, ఆయన చైర్మన్ గా ఉన్నాడు. ఆయన రాసిన లెటర్ ఉంది మా దగ్గర. ఆయన స్పష్టంగా చెప్పారు, మేము వెళ్తే చెప్పారు, ఆ లెటర్ కూడా ఇచ్చారు, కేంద్ర ప్రభుత్వానికి ఇది పంపిస్తున్నా అని చెప్పి. కానీ కేంద్ర ప్రభుత్వం వెళ్ళా. తర్వాత మూడోది ఏమిటి, ఈస్టర్న్ నేవీ కమాండ్, మొత్తం నేవీ హెడ్ క్వార్టర్ అది దీని పక్కనే. అందుకని ఒక నేవీ అంత కీలకమైనటువంటి దాని పక్కన ఒక ప్రైవేట్ పోర్ట్ రాకూడదు అని డిఫెన్స్ వాళ్ళు, అప్పుడు జార్జ్ ఫెర్నాండస్ సెంట్రల్ మినిస్టర్, ఆయన దాన్ని వ్యతిరేకించాడు. 3 మినిస్ట్రీలు వ్యతిరేకిస్తే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వాజ్పేయి గారి దగ్గర కూర్చొని ఆగమేఘాల మీద ఆ ముగ్గురు రాసింది కూడా అన్ని తిరగరాయించేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలి అని నిర్ణయం చేసి, తీరా ఎన్నికలు ఆయన ఓడిపోయాడు. ఓడిపోయేసరికి తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది 2004. ఆయన 99, 2004 చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రయత్నం వాజ్పేయి అదే టైంలో ఉన్నారు. వీళ్ళు 7 కేబినెట్ మంత్రులు ఉన్నారు తెలుగుదేశం. చాలా ఒత్తిడి చేసి దాన్ని ఆ రకంగా మార్పించుకోవడం అనేటువంటి జరిగింది. అట్లా గంగవరం పోర్ట్ హిస్టరీ కానీ చూసినట్లయితే అది విశాఖపట్నం కోసం కేటాయించాల్సింది డివిఎస్ కన్సోర్షియం అని ఒక ప్రైవేట్ యజమాని కేటాయింది. కానీ జగన్ టైంలో ఆ అదాని ఆ డివిఎస్ కన్సోర్షియం నుంచి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ వాటాలు 11% ఉన్నాయి. ఈ మొత్తం 100% వాటాలన్నీ కూడా అదాని పేరు మీద కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఒత్తిడి చేసి వాటాలన్నీ కూడా అదాని పేరుకు మార్పించాయి. ఆ రకంగా ఇది అదాని పోర్ట్ అయింది. ఈ అదాని పోర్ట్ అవడం వల్ల ఏమిటి నష్టం అని మీరు అడుగుతున్న దానికి ప్రధానమైనది ఏమంటే, మోడీ ప్రభుత్వం అదాని పోర్టు 2 కలిసి దీన్ని ఉదాహరణకి 2024లో అక్కడికి వచ్చినటువంటి 2 లక్షల టన్నుల కోకింగ్ కోల్ విదేశాల నుంచి వస్తుంది. ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, మన దేశంలో దొరకదు. దాన్ని అదాని పోర్ట్ కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గోడే అడ్డం, ఈ గోడ యువతలకు రానివ్వాల. దానివల్ల మొత్తం 4 రోజులు మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. అధికారులు రాశారు, విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు. తర్వాత సిఎండి ఢిల్లీకి లెటర్ రాశాడు, అదాని పోర్టు వల్ల మాకు 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది, కావాలని మాకు రా మెటీరియల్ రాకుండా అడ్డుకున్నారు అని చెప్పి రాశారు. సొంత పోర్టు, స్టీల్ ప్లాంట్ పోర్టు ఓ ప్రైవేట్ వాడి చేతిలోకి వెళ్ళడం వల్ల ఈ రోజు భవిష్యత్తులో కూడా దీనివల్ల ప్రమాదం అనేది ఉంది. యాక్చువల్ గా ఆ పోర్టు స్థలం, ఆ పోర్టుని వాస్తవంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అప్పచెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. సార్, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ అసలు సమస్య ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ కి మిగిలిన అన్ని స్టీల్ ప్లాంట్లలో లాగానే ఒక భారీ పరిశ్రమ వచ్చేటప్పుడు దీనికి ముడి సరుకులు ఎక్కడి నుంచి ఇవ్వాలి, నీరు ఎక్కడి నుంచి ఇస్తారు, కరెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు, ఇదంతా ప్రాజెక్ట్ రిపోర్ట్ అని తయారు చేస్తారు. ఏదైనా ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఆ రిపోర్ట్ లేకుండా, దాన్ని అన్ని సౌకర్యాలు కల్పించకుండా ఆ ప్రాజెక్ట్ ని అప్రూవ్ చేయరు, ఆమోదించు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏమిటంటే బయలుదేలా నుంచి ఇప్పుడు ఛత్తీస్గఢ్ వచ్చింది, గతంలో మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి బయలుదేలా నుంచి దీనికి ఇనప ఖనిజాలు కేటాయించాలి అని చెప్పి ఈ నిర్ణయించడంలో ఒక భారీ పరిశ్రమలకి ఒక థర్మల్ ప్లాంట్, విద్యుత్ తయారు చేసేది అనుకోండి, బొగ్గు కేటాయిస్తారు. అలాగే కాపర్ అనుకోండి, కాపర్ గన్లు కేటాయిస్తారు ఆ పరిశ్రమకి. ఎక్కడి నుంచి అనేది ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో ఉంటుంది. అట్లా మిగిలినటువంటి అన్ని స్టీల్ ప్లాంట్లకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ తప్ప అందరికీ ఐరన్ ఓర్ గన్లు కేటాయించారు. ప్రైవేట్ అయినటువంటి టాటా కూడా కేటాయించారు. దేని ప్రకారం చట్టం ఉంది, మైన్స్ అండ్ మినరల్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్. ఈ చట్టం సెక్షన్ 17 ప్రకారం ప్రభుత్వ రంగ పరిశ్రమ అయితే తప్పనిసరిగా క్యాప్టివ్ మైన్స్ అనేటువంటిది కేటాయించాలి. అంటే మనకు ఒక ప్రాంతాన్ని కేటాయిస్తారు, సొంత గని, దాన్ని మనం తవ్వి తీసుకుంటాం. దాన్ని ఒకప్పుడు పెద్ద తేడా ఉండదు, తవ్వి తీసుకున్న వాళ్ళకేను దీనికి ఏదో నామినల్ ఛార్జ్ చేసుకొని ఉండేది. 2000 సంవత్సరం తర్వాత ఇది విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎంత తేడా వచ్చిందంటే, తవ్వి తీసుకున్న వాడికి ఒక టన్నుకి 600-700 అవుతుంది. కానీ మనం కొనుక్కోవడం మార్కెట్ లో 6,000 నుంచి 8,000 వరకు. 2024లో ఒక టన్ను వైజాగ్ స్టీల్ ప్లాంట్ 6,000 నుంచి 8,000 రూపాయలు పెట్టి కొన్నది. దానివల్ల ఎంత తేడా వచ్చింది, సంవత్సరానికి 3-4 వేల కోట్ల రూపాయలు అదనంగా మార్కెట్ లో అమ్మేదంతా ఒకే రేట్. కొనేటువంటి రా మెటీరియల్ మనం వాడుకునేటువంటి ముడి ఇనప ఖనిజం
ఇంత ఎక్కువ పెట్టి కొనడం వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఈరోజు నష్టాలని పేరు చెప్పేదంతా ఇది అదనపు భారం పడుతుంది. వాస్తవంగా మనకు వచ్చినటువంటి లాభాలు అనేది మిగిలిన స్టీల్ ప్లాంట్ కంటే సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్లన్నింటికంటే కూడా మనకు లాభాలు వచ్చాయి. దానివల్లనే అంతకుముందు 3.2 మిలియన్ టన్నులు ఉన్నటువంటిది ఈరోజు 7.3 మిలియన్ టన్నుల యొక్క సామర్థ్యం వరకు పెరగడానికి దానికి అవసరమైనటువంటి ముఖ్యంగా 2000 సంవత్సరం వాజ్పేయి దగ్గరికి మేము వెళ్ళాం. దీన్ని 2000లో గతంలో కూడా ప్రైవేట్ చేయాలని చాలా ప్రయత్నం చేశారు. 2000 దీంట్లో ఇంకేముంది అయిపోయిందని ప్రకటన కూడా బిఎఫ్ఆర్ ముందు సిక్ పరిశ్రమగా చేసి నష్టాలు వస్తున్నాయి. ఏమిటి నష్టాలంటే ఏమి లేదు, మిగిలిన స్టీల్ ప్లాంట్లు అన్నింటికి పెట్టుబడి మొత్తం వాళ్ళు పెట్టారు కేంద్ర ప్రభుత్వం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నేను చెప్పాను కదా, రాజీవ్ గాంధీ గారు దీన్ని మాకు అక్కర్లేదని చెప్పారంటే అప్పుడున్న అధికారులంతా బతిమలాడి మీరు అప్పు తెచ్చుకొని మీరు కట్టుకోండి అన్నారు. అందువల్ల 5,000 కోట్ల పైగా అప్పులు తీసుకొచ్చి కట్టారు. దానికి వడ్డీ అయింది, ఆ వడ్డీ తీర్చడానికి అప్పు అయింది. అది అందుకని ఏంటంటే మీరు అప్పుల్లో పడిపోయిందని బిఎఫ్ఆర్ రెఫర్ చేశారు. అప్పుడు మేము పెద్ద పోరాటం జరిగింది. ఆ పోరాటం తర్వాత ప్రభుత్వం 2 రోజులు స్ట్రైక్ జరిగింది, పెద్ద యాజిటేషన్ జరిగింది. అప్పుడు బిఎఫ్ఆర్కి వెళ్లకుండా తాత్కాలికంగా ఆపారు. మాకేమి అదనంగా డబ్బులేమి ఇవ్వలేదు. కానీ 2000 నుంచి 2001 సంవత్సరం నుంచి నిరవధికంగా కంటిన్యూగా 2012-13 దాకా లాభాలు వచ్చాయి. 2006 నాటికే 6,000 కోట్ల రూపాయలు లాభాలు మిగిలాయి, 6,500. ఇంకొక 6,000 కోట్ల రూపాయలు నెమ్మదిగా అప్పులు తీసుకొచ్చి 7.73 లక్షల టన్నులు సంవత్సరానికి ఉత్పత్తి చేసే స్థాయికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదిగింది. ఇది ప్రభుత్వం సహాయం లేకపోయినా అంటే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ మీద పెట్టిన పెట్టుబడి కంటే కూడా ఎక్కువ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది, అంతే కదా? అంతే. ఆ రకంగా దాన్ని అంత విస్తరించి సొంత కార్మికులు అక్కడ కష్టపడేటువంటి వాళ్ళ కష్టార్జితమే కదా అది, దానివల్ల వచ్చినటువంటి లాభాలే కదా. ఆ లాభాలతోటి అంత విస్తరించి పెరిగితే ఇప్పుడు మీకు దానికి నష్టాలు వస్తున్నాయి, లాభాలు ఎందుకు రావట్లేదు, అలాగే మైన్స్ ఇవ్వకుండా వాటిని ఆ విధంగా చేయడం, అట్లాగే మనకు అవసరం లేదు పొలిటికల్ రీజన్స్. ఒరిస్సా నుంచి ఓఎండిసి అని వాడి దగ్గర 360 కోట్లు పెట్టి 15 ఏళ్ల క్రితం డబ్బులు కట్టారు, 1 టన్ను ఇప్పటికి రాదు. రైలు వీల్ ప్లాంట్ అని ఎక్కడ రాయ్బేరీలో పెట్టారు. ఎందుకని? సోనియా గాంధీకి నియోజకవర్గానికి ఆమెని మెహర్బానీ చేయడానికి అప్పుడున్న కాంగ్రెస్ స్టీల్ మంత్రి గారు చేసే నిర్ణయం అది. ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు ఈ ప్లాంట్ డబ్బులను దుర్వినియోగం చేయడం బోల్డ్ని చేశారు, మిస్యూజ్. అయినప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ నిలబడడం అనేటువంటిది సొంతగానూ లేకపోయినా కూడా నిలబడడం అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంత బలోపేతమైంది, ఎంత బలమైనది అనేటువంటిది రుజువు చేస్తుందని కుమారస్వామి గారు వచ్చిన ఫస్ట్ మీటింగ్ లో నేను చెప్పాను ఆయనతోటి. ది స్ట్రెంగ్త్ ఆఫ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, రన్నింగ్ ఏ స్టీల్ ప్లాంట్ వితౌట్ క్యాప్టివ్ మైన్స్ ఫ్రమ్ లాస్ట్ 30 years, అంత గొప్పది. అందుకని దాన్ని మీరు నిజమేను ఆయన కూడా చెప్పారు, దీన్ని లేఅవుట్ చూశాను, చాలా గొప్ప ప్లాంట్, దీన్ని నేను ప్రైవేట్ కానివ్వను అని చెప్పాడు. ఆ మీటింగ్ లో మాత్రం ఆయన చాలా అనుకూలంగా మాట్లాడాడు. మీడియాకి కూడా ఎవరు ప్రైవేటీకరణ చేస్తున్నాం అని కూడా మీడియా వాళ్ళు అడిగారు. మీడియా వాళ్ళు ఏం అడిగారు అని అంటే, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతుంది కదా, మీరు ఏం చేస్తారన్న. అసలు ఎవరు చెప్పారు మీకు ప్రైవేట్ అవుతుందని చెప్పినారు, అడిగి ఎదురు ప్రశ్న వేశారు. అందుకని ఏంటంటే అంతవరకు బాగానే ఉన్నాయి. కానీ ఆయన మాట కూడా ఒకవేళ ఆయన సానుకూలంగా ఉన్నాడనే మాకు అనిపించింది. అయినా కూడా ఈరోజు మోడీ బీజేపీ విధానాలు అనేవి మేము ప్రైవేట్ చేసేదే. ఇటీవల కూడా ఒక ప్రశ్నకి పార్లమెంట్ లో ఇచ్చినటువంటిది కానీ లేదా అత్యకి ఇచ్చిన సమాధానాల్లో కూడా అన్నిట్లో కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు చేసేదే అని వాళ్ళ విధానం. ఇది మరి 2025లో కేంద్ర ప్రభుత్వం ఒక స్పెషల్ ప్యాకేజ్ ఏదో ప్రకటించింది కదండి, దాని గురించి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటించినా వాళ్ళ లైన్ ఏమిటనంటే ప్రైవేటీకరణ చేయాలనేది. మా లైన్ ప్రైవేట్ కాకుండా ఉండడం అనేది. అందుకని ఈ రోజుకి కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా వాటి వాటాలు ఇప్పటికీ 35% అమ్మారు. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజుకి కూడా 1 వాటా కూడా అమ్మకుండా నిలబెట్టుకోగలిగామంటే మా పోరాటం వల్లనే. ఆ పోరాటం వల్ల ఈ రోజు కూడా కాకుండా అయినా వాళ్ళు ఏదో రకంగా దీన్ని బలహీనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు మీరు మొట్టమొదటి చెప్పినట్టుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ ఎన్నికల ముందు ఒక ఇష్యూ అయింది. రాష్ట్రంలో ప్రయారిటీ ప్రకారం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా మొదట అమరావతి, పోలవరం, అలాగే 3వది వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఈ 3
మీటింగ్లన్నా చూడండి, ఏదన్నా చూడండి, మేనిఫెస్టో చూడండి, అన్నిటిల్లో కూడా క్లియర్ గా ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పదే పదే వాటి గురించి ఎన్నికల ప్రచారంలో కూడా చేసి ఎన్నికలు అయిన తర్వాత సమాధానం చెప్పుకోవాలి. అలాగే ఎన్నికల్లో కూడా గాజువాక ఎమ్మెల్యే, ఆయన అంతకుముందు ఓడిపోయిన ఎమ్మెల్యేకి కొంతమంది ట్రెడిషనల్ గా ఓట్లు బాగా వచ్చేవాళ్ళు ఉంటారు, కొన్ని చోట్ల ఆ ట్రెడిషన్ ఉంది మన రాష్ట్రం. కానీ ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేకి 90 ఓట్ల మెజారిటీతో గెలిపించడం అంటే సాలిడ్. అంటే ఎలాగా ఈ గత ప్రభుత్వం చేయలేదు, స్టీల్ ప్లాంట్ రక్షించలేదు, ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తామంటుంది, అందుకని వీళ్ళని గెలిపించాలి అని సాలిడ్ గా ఓట్లేదు. అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత సమాధానం చెప్పాలి. అందుకని అక్కడ ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరు కూడా మా టెంట్ దగ్గరకు వచ్చి చెప్పింది, ఆయన నేను రాష్ట్రం చంద్రబాబు నాయుడు ప్రకటించారు తెలుగుదేశం అధ్యక్షుడు, నాకు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడి కంటే కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కి న్యాయం జరగడం కావాలి, దీన్ని రక్షించడం కావాలి, దీన్ని కాపాడుకోవడానికి నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇప్పుడు నోరు మెదపడం వల్ల అస్సలు సైలెంట్, ఏం మాట్లాడడం వల్ల వేల మందిని కాంట్రాక్ట్ వర్కర్లను తీసేస్తున్నారు, అట్లాగే జీతాలు ఇవ్వట్లేదు పర్మనెంట్ వర్కర్స్ కి, ఉన్న సౌకర్యాలు తీసేస్తున్నారు, ప్లాంట్ ని ఏదో రకంగా దెబ్బకొట్టాలని కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే ఈయన అసలు కనీసం నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి అనేటువంటిది చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఈ ప్యాకేజ్ ఏమిటనంటే 11,440 కోట్లు దేనికి ఖర్చు పెట్టాలి, ఇది పాయింట్. ఎన్నికల అయింది ఏదో చేయాలి కాబట్టి 11,440 కోట్లు ప్యాకేజ్ ప్రకటించి ఓకే, అంతవరకు బాగానే ఉంది. దేనికి దీన్ని ఉపయోగించాలని ముందు 15 రోజులు చెప్పాల. అయినా 11,440 కోట్లు ఈ స్టీల్ ప్లాంట్ కి అది ఏమి ఒకవేళ పూర్తిగా నిర్వహణకి ఇచ్చినప్పుడు కూడా సంవత్సరానికి రా మెటీరియల్కే 18,000 కోట్లు అవుతుంది. దానికి వచ్చేది కూడా ఇన్కమ్ కూడా అలాగే వస్తాయి. ఒక సంవత్సరం 30,000 కోట్లు టర్న్ ఓవర్ వస్తుంది, సంవత్సరం 10,000 కోట్లు కూడా లాభాలు వస్తాయి సక్రమంగా నడిపిస్తే. కావాలని కేంద్ర ప్రభుత్వం ఈరోజు సక్రమంగా నడపడం వాళ్ళకి ఇష్టం లేదు. కేంద్ర ప్రభుత్వం దీన్ని బలహీనం చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటువంటి వాళ్ళ కుట్ర. అందుకని ఎన్డీఏ ప్రభుత్వం ఏంటంటే ఈ ప్యాకేజీ నమ్మక ద్రోహం, అంటే ప్రజలనేమో కన్విన్స్ చేయాలి కానీ వాస్తవంగా ప్లాంట్ కు ఉపయోగపడకూడదు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఇది కేవలం అప్పులు తీర్చడానికి మాత్రమే ఉపయోగించాలి, టు రీపే ది డెట్స్, అప్పులు తీర్చడానికి ఉపయోగించాలని షరతు పెట్టారు. దీనివల్ల ఏమవుతుంది, ఎవడైనా రేపు కొనుక్కునేటువంటి వాడికి చౌకగా ఉపయోగపడుతుంది తప్ప అప్పులు తీరితే వాడు తక్కువ అప్పుల భారంతో ప్లాంట్ తీసేసుకుంటాడు అని వాళ్ళ ఉద్దేశం. అది అంత తేలిగ్గా జరగనేమో అనుకోండి, అసాధ్యం. కానీ వాళ్ళ ఉద్దేశం అది. ఆ రకంగా ఆ ప్యాకేజ్ అనేటువంటిది మేము అడిగేది ఏంటంటే నిర్వహణకు ఉపయోగించండి. కార్మిక జీతాలు కూడా ఇవ్వకుండా ఎలా పనిచేయిస్తారు? అదే మానవత్వం కాదు, పద్ధతి కాదు, చట్టం కాదు. ఏ చట్టం ప్రకారం కూడా జీతం ఇవ్వకుండా పనిచేయమని కడుపు మార్చుకొని కార్మికులు రోజు వచ్చి పనిలో చేయాలంటే చాలా క్లిష్టమైనటువంటి ఏరియా ఉంటుంది. చాలా చోట్ల చాలా ఇబ్బందులు ఉంటాయి, పనిలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అటువంటి దాన్ని కూడా ప్రాణాలు కూడా పణంగా పెట్టి కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. ఒక యుద్ధం చేసినట్టుగా ఉంటుంది లోపలికి వెళ్తే. అటువంటి ప్లాంట్ లో దాన్ని నిర్వహించడానికి కావాల్సిన రా మెటీరియల్కి ఇవ్వండి, ముడి ఖనిజాన్ని కొనడానికి ఇవ్వండి, నట్టు బోల్ట్ మెయింటెనెన్స్ ఉంటాయి. అంత ప్లాంట్ లో వేల కోట్లతో నడిచేటువంటి ప్లాంట్ లో కొన్ని మరమ్మతులు ఉంటాయి. దానికి ఒక్క నట్టు బోల్ట్ కూడా కొనడం లేదు, డబ్బులు లేవు. అందుకని అది మీ డబ్బులతోటే మీరు లాభాలు వస్తే ఆ లాభాలను ఉపయోగించుకోండి. అట్లాగే శైలిలో విలీనం చేయాలన్నా కూడా లాభాలు వస్తేనే శైలిలో విలీనం చేయడం అవుతుంది. ఇట్లాంటివన్నీ అంటే కావాలని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. అందుకని ఈ స్టీల్ ప్లాంట్ రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం లేదు, దీన్ని ప్రైవేట్కి అప్పగించాలనేటువంటి తప్పుడు ఆలోచనతో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి తందానతానంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన పార్టీల ఎన్డీఏ భాగస్వాములుగా ఉన్నవాళ్ళు దాన్ని ఇది ఉక్కు సంకల్పం, ఉక్కు పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు పోట్లాడి కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని సాధించారు. ఇట్లాంటివన్నీ డైలాగులు చెప్పుకోవడానికి మాత్రమే చెబుతున్నారు. నిజంగా మాత్రం అక్కడే ఉద్యోగులందరికీ కూడా తెలుసు. అందుకని మేము ఆ విషయాన్ని ఈ పుస్తకం ద్వారా కూడా వివరాలతో మొత్తం వివరాలన్నీ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఎవరికైనా కూడా తేలిగ్గా అర్థమవుతుంది. స్టీల్ ప్లాంట్ లో పనిచేసే వాళ్ళందరికీ కూడా తెలుసు. సార్, ఇది ఈ స్టీల్ ప్లాంట్ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆర్సెనల్ మిట్టల్ కి నక్కపల్లి వద్ద ఒక పోర్టు కేటాయించింది. అసలు విశాఖ ఉక్కుకి అన్యాయం చేసింది, పోరాడాల్సింది పోయి ఇంకా దానికి అసలు మాకేం పట్టనట్టు ఈ ఆర్సెనల్ మిట్టల్ కి నక్కపల్లి దగ్గర పోర్టు కేటాయించింది. అట్లానే సొంత గనులేమని చెప్పి కేంద్రాన్ని అడుగుతోంది. దీన్ని ఎట్లా చూడాలి? ఆర్సెనల్ మిట్టల్ కి గురించి రోజు పేపర్లో వస్తుంది. ఆయన 1,40,000 కోట్ల రూపాయలు పెట్టి స్టీల్ రంగంలో అభివృద్ధి చేస్తారని చేయమన్నాడు, మనకేం అభ్యంతరం లేదు. కానీ
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అందరినీ దక్షిణ కొరియా వాడిని ప్రయత్నం చేసింది. టాటా వాడితో 1000 కోట్లు పెట్టుబడి పెట్టించింది, జిందాల్ వాడితో పెట్టించింది, అదానీ పోర్టు కొనిపించింది. ఇది 5వ ప్లేయర్ ఆర్సెలర్ మిట్టల్ ని ఇప్పుడు నక్కపల్లి దగ్గర ఆ భూములన్నీ కూడా ఆనాడు పేదవాళ్ళు చాలా చిన్న రైతులు వాళ్ళందరూ వాళ్ళ భూములు స్టే తీసుకొచ్చాం, హైకోర్టులో స్టే వచ్చింది. ఇప్పుడు ఆ భూమి అంతా కలిపి 2,500,000 కోట్లలో వాళ్ళు చెబుతున్నట్టు 13 మిలియన్ టన్నుల సామర్థ్యం కలిగినట్టు స్టీల్ ప్లాంట్ పెడతాం అనేది మరి ప్రపంచంలో అది ఒక వింతలాగా ఉంది. అంత తేలిక కాదు. మన 20,000 ఎకరాలు 7.5 మా అయితే 10 మిలియన్ టన్నులు స్టీల్ ప్లాంట్ పెట్టచ్చు. కానీ వారు ఈ ఆర్సెలర్ మిట్టల్ ఊరికి అక్కడ చూపించి నెమ్మదిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్కి అప్పచెప్పాలి కుట్ర సాగుతా ఉంది అనేది ఇప్పుడు వార్తగా ఉంది. ఎందుకనంటే ఆయనకి అంత శ్రద్ధ తీసుకొని ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జనవరి 8వ తేదీ మోడీ విశాఖపట్నం వచ్చిన సందర్భంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క ముక్క మాట్లాడారు. తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆర్సెలర్ మిట్టల్కి మేము క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలని అడిగామని అక్కడే ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. దాని ద్వారా అర్థమైంది. తర్వాత ఇప్పుడు క్యాప్టివ్ పోర్ట్ ని కూడా ఇచ్చినట్టు నక్కపల్లి పోర్ట్ అది 2000 సంవత్సరంలో ప్రయత్నం జరిగింది. అది ఇది రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో విడిపోయిన తర్వాత ఎక్కడ పోర్టు పెట్టాలనే దాంట్లో 3 పోర్టులు ముందుకు వచ్చాయి. దుగరాజపట్నం, రామాయపట్నం, నక్కపల్లి ఈ 3 సర్వే చేశారు. ఆ 3 కమిటీలో కూడా మా స్నేహితుడు ఒక ఆయన రాజు గారు ఆయన వివరాలు అది కూడా చెప్పారు. ఇది పనికిరాదని చెప్పారు. కానీ ఇప్పుడు నక్కపల్లి పోర్ట్ అనేటువంటి దాన్ని కేవలం ఒక ప్రైవేట్ యజమానికి, అది కూడా ఒక స్టీల్ ప్లాంట్ అక్కడ పెట్టే యజమానికి ఇవ్వాలని ప్రభుత్వం 3 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పబోతాం. అంటే సముద్ర భూముల్ని వాళ్ళకి అప్పచెప్పడానికి తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలియదు. కానీ ముందు మాత్రం ఏంటంటే ఆయనకి అప్పచెప్పడానికి ఇది చూపించి తర్వాత ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆయనకి అప్పచెప్పాలనేటువంటి ప్రయత్నం కూడా ఉందని ఈరోజు మాకు తెలుస్తున్నటువంటి సమాచారం. అందువల్ల చాలా దుర్మార్గమైనటువంటి కుట్ర, పెట్టుబడిదారులతో మిలాఖత్ అయ్యి బడా పెట్టుబడిదారులు వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్ల కోసం కక్కుర్తిపడి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కూడా ప్రజల యొక్క సంపద అది గనులు కానీ అట్లాగే సముద్ర తీరం కానీ భూములు కానీ వాళ్ళ పరం చేయడం అనేటువంటిది ఈరోజు కార్పొరేట్ అనుకూలమైన సిద్ధాంతం. అందుకని దేశ సంపద ఇటువంటి దేశ సంపదని కొద్దిమంది పెట్టుబడిదారులకి, స్వార్థపరులకి, వాళ్ళ సొంత ప్రయోజనాలకి ఉపయోగపడేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చేయడం అనేది ఇది ప్రజాద్రోహం, ప్రజలకు హాని చేయడం, ప్రజల సంపదను ఆ విధంగా కట్టబెట్టడం అనేది తప్పు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా హామీలని గాలికి వదిలేసింది. అలా గాలికి వదిలేసిన దాంట్లో ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కూడా ఒకటి అనుకోవచ్చా? తప్పకుండా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అనేది ఇంకేమీ లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా అది ఏదైనా కానీ మేము పోట్లాడి దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా మేము పోట్లాడతాం, కాపాడుకుంటాం. గత ప్రభుత్వాలను ఎలా తిప్పికొట్టగలిగామో ఈ ప్రభుత్వంని కూడా ప్రైవేట్ వాళ్ళు రాకుండా అడ్డుకోగలం. స్టీల్ ప్లాంట్లు ఇంతవరకు 100% వాటాలు అమ్ముతామని 2014 నుంచి 19 దాకా సేలం, భద్రావతి, దుర్గాపూర్ 3 స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ లిస్ట్ లో పెట్టారు. కానీ ఈ రోజు అవి లేవు, అవి తీశారు. ఒక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకటే పెట్టారు. 19 తర్వాత 24 మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఈ ఒక్కదాన్ని ఎలాగన్నా కొట్టేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎలా వస్తాడో ఎవడొస్తాడో మేము చూస్తాం. అందుకని ఎవరిని రానివ్వం. ప్రాణాలు పోయినా ఈరోజు 1000 మంది ప్రాణాలు ఇచ్చైనా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ప్రైవేట్ వాడు ఎంటర్ కాకుండా ఉండడానికి, రాకుండా అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారు అనేటువంటిది ఇప్పుడు. అందుకని ఈ రోజు దాడి ఏమిటంటే ఉద్యోగుల సంఖ్య తగ్గించేదానికి దాడి చేస్తారు. విఆర్ఎస్ పెట్టి 1290 మందిని ఇంటికి పంపించారు ఏప్రిల్ 1 నుంచి. వాళ్ళు వాస్తవంగా వెళ్లాలని కాదు, పని ఒత్తిడి తట్టుకోలేక వెళ్ళడం, ఇంకా వేరే గత్యంతరం లేదు. అక్కడ ఉంటే 3 పని చేయాల్సి వస్తుంది. గత 6 సంవత్సరాల నుంచి రిటైర్ అయిన వాళ్ళ స్థలంలో ఒక్కరిని కూడా తీసుకోవాలా. రిక్రూట్మెంట్ లేదు. నిర్వాసితులు, భూములు పోయిన వాళ్ళు బొకారోలో అందుకనే నిర్వాసితులను రిక్రూట్మెంట్ చేయలేదని తిరగబడి ఫైరింగ్ అయ్యి ఒక స్టీల్ ప్లాంట్ గత వారంలో మూతపడి చాలా అసలు చరిత్రలోనే ఎప్పుడూ లేనటువంటి విషయం. అందుకని ఏం జరుగుతాయో ఎలా జరుగుతాయో అనేది కూడా మనం ఊహించలేనటువంటి పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు అన్నింటికంటే కాంట్రాక్ట్ వర్కర్స్, నిర్వాసితుల్లో అత్యధిక మంది కాంట్రాక్ట్ వర్కర్లుగా పనిచేస్తారు. పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదు, కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏదో సంపాదించుకొని వాటిలో పనిచేస్తారు. వాళ్లలో 4000 మందిని ఒకేసారి అక్టోబర్ 1వ తేదీ నుంచి తీసేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేసింది. కానీ తెల్లవారికి చాలా పెద్ద ఆందోళన జరుగుతుందని అర్థమయ్యి
అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కుమారస్వామితో మాట్లాడి స్టీల్ సెక్రటరీ అక్కడ ఉండి దగ్గరుండి వాళ్ళని 4,000 మందిని గేట్ దగ్గర ఆపాలని చేసిన ప్రయత్నాన్ని మొత్తానికి ఆ రోజు ఆపారు. తర్వాత ఇప్పుడు నెమ్మదిగా ఈ అక్టోబర్ తర్వాత నుంచి ప్రతి నెల ఒక వర్క్ అయిపోతుంది అనుకోండి. వర్క్ అంటే అది పని ఉంటుంది, టెండర్స్ అయిపోతాయి. అయిన తర్వాత మళ్ళీ టెండర్ సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ కొత్త టెండర్స్ పిలుస్తారు. అలా పిలవకుండా ఆ టెండర్ సంబంధించిన కార్మికులందరినీ ఆపేస్తారు. కొంతమంది 55 ఏళ్ళు అయింది అనే వాళ్ళు 60 ఏళ్ళ దాకా సర్వీస్ అంటే ఉన్న వాళ్ళలో సీనియర్స్ ని పక్కకు తీసేస్తారు. కొన్ని చోట్ల లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళలో 30% ఏదో టిక్లు పెట్టేస్తారు, వాళ్ళని ఆపేస్తున్నారు గేట్ దగ్గర. అట్లా ఇప్పుడు 3,000 మందిని కాంట్రాక్ట్ వర్క్, వాళ్ళకి నోటీస్ లేదు, ఒక పద్ధతి లేదు, రిటెన్చ్మెంట్ అనే విధానం లేదు, ఏమీ లేకుండా అడ్డగోలుగా ఏకపక్షంగా అది నేరుగా లేబర్ కమిషన్ చెప్పాడు వాళ్ళకి, మీరు చేసేది తప్పు, ఈ పద్ధతి కాదు, విరమించుకోండి. అలా కన్సిలేషన్ మీటింగ్ ఉంది. డ్యూరింగ్ పెండెన్సీ ఆఫ్ ది కన్సిలేషన్ ఆ రకంగా తీసేస్తే అది ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అవన్నీ అనవసరం, మాకు మేము తీసేసేదే, మీరేం కోర్టుకు వెళ్ళండి, లేకపోతే లీగల్ గా మీరేం చేస్తారో చేసుకోండి అని అడ్డగోలుగా ఈరోజు మాట్లాడుతున్న పరిస్థితి. అందుకని ఏంటంటే ప్రభుత్వం యొక్క వైఖరి అనేటువంటిది చాలా ఆదర్శప్రాయంగా ఉండాల్సినటువంటి యజమాని ప్రభుత్వం ఈ రోజు అడ్డగోలుగా వ్యవహరించడం అనేటువంటి దుర్మార్గమైనటువంటి పద్ధతి. ఏదున్నా గానీ కార్మికులు ప్రజలనే వాళ్ళని లెక్క లేకుండా వీళ్ళ మీద ఈ రోజు దాడులు చేయడం అనేటువంటిది, 1,000 మందిని పబ్లిక్ సెక్టర్ ని ప్రైవేటీకరణ చేయాలనేటువంటి పేరుతో అక్కడ అనుసరించేటువంటి పద్ధతులు అనేటువంటిది తప్పుడు పద్ధతుల్లో చేస్తున్నారు. అందుకని ప్రజలు దీన్ని ఎంతో కాలం టాలరేట్ చేయరు. అందువల్ల ఈ టర్మ్ లో బీజేపీ ప్రభుత్వం అనుసరించేటువంటి పద్ధతులు, ముఖ్యంగా 4 లేబర్ కోడ్లని అంతకుముందు ఉన్న 29 చట్టాలు తీసేసి లేబర్ కోడ్స్ అనే అంటే ఇష్టం వచ్చినట్టుగా అణిచేయడం, దీన్నే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం యజమానులకు అనుకూలంగా అలాగే బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వాళ్ళకి అనుకూలంగా ఉద్యమాలను అణిచేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్నటి దాకా ఏమో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అవునవును, ఈయన అంతా మిగిలిన వాళ్ళకంటే 4 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు చెప్తాడు కదా. అందుకని ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్. ఏమిటి స్పీడ్ అంటే ఇది చట్టాలను ఉల్లంఘించి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వాళ్ళు చెప్పినట్టు తినడం. అందుకని అది చేయడం గొప్పతనం కాదు. ఈరోజు అధికారంలో ఉన్నదాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ప్రజలకు కార్మిక వర్గానికి మేలు చేయాలి. ఆయన చెప్పినటువంటి దేంట్లో కూడా విజన్ 2047 గాని ఇప్పుడు P4 గాని వీటేంటిలో ఎక్కడ P4 అని చెబుతున్నాడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని ఉండేది ఇది వరకు, ఇప్పుడు దానికి అది కాకుండా ఇంకోటి ఏదో ఇంకొక పీపుల్ అనేది యాడ్ చేసి. అందుకని ఇవన్నీ ఉత్తుత్త మాటలు తప్ప 3D సినిమాలు చూపించడం ఆయనకు బాగా అలవాటు. అందుకని ఆ 3D సినిమాల్లో చూపించే భాగంగానే ఈరోజు ఈ మాటలు ఎక్కువ చెబుతున్నాడు. ఆచరణలో మాత్రం కార్మిక వర్గానికి ప్రజలకి పూర్తి వ్యతిరేకమైన విధానాల్ని ఈరోజు తెలుగుదేశం ముఖ్యమంత్రి, జనసేన, ఇక బీజేపీ వాళ్ళు వాళ్ళ విధానాలు ఎలాగా పూర్తి ప్రజలకి వ్యతిరేకమైన వాళ్ళ కొమ్ముగాసేటువంటి పద్ధతుల్లో ఈరోజు ఉపయోగిస్తున్నారు. అందుకని ఎప్పుడైతే 2 క్యాపిటలిస్టులు మతోన్మాదం 2 కలిసిందో కమ్యూనల్ కార్పొరేట్ నక్సెస్ అనేటువంటిది ఈ రోజు ఉక్కుపాదంతో అణచాలని ఉద్యమాలని ఆపాలని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేస్తే అంత గట్టిగా ఉద్యమాలు వస్తాయి, బంతి ఎంత గట్టిగా కొడితే అంత పైకి లేస్తుంది. అందుకని రాబోయే కాలం ఉద్యమాల కాలం. అందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని మా ఉద్యమాల ద్వారా, మా పోరాటాల ద్వారా 100% కాపాడుకుంటాం. దీన్ని ఎవడు ఏమి చేయలేరు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ని అభివృద్ధి చేసేటువంటి పని చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి 113% అవుతుందండి. ఇప్పుడు 113% ఉత్పత్తి జరుగుతుంది. ఇన్ని ఆటంకాలు సృష్టించిన ఆ విధంగా స్టీల్ ప్లాంట్ 4 ఏళ్లలో మేము పోరాటం చేస్తూనే ఉత్పత్తిని ఎప్పుడూ ఆటంకం కల్పించారు. చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఒక వ్యాఖ్యలు చేశారు, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి, ప్రభుత్వ రంగంలో వెనకబడిపోతుంటాయని. ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి? మరి మీరేమో విశాఖ స్టీల్ ప్రభుత్వ రంగంలో ఉన్నవి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూడాలి? చంద్రబాబు నాయుడు ఏ ప్రైవేట్ కంపెనీ బాగా సమర్థవంతంగా నడిచిందో అది రుజువు చూపించమనండి. దాన్ని పబ్లిక్ సెక్టార్ ఎలా నడిచిందో చూపిస్తుంది. ఒకటి, పబ్లిక్ సెక్టార్ లో అనుసరించేటువంటి పద్ధతులు వేరు, ప్రైవేట్ వాళ్ళు వేరు. ఉదాహరణకు బళ్ళారి జిందాల్ నంబర్ 1 వాళ్ళు ప్రైవేట్ దాంట్లో చెప్పేది, అక్కడ ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ లేరు, అందరూ కాంట్రాక్ట్ వర్కర్లే. వాళ్ళకి జీతం ఎవరికి 15,000 మించి లేదు, అతి తక్కువ జీతాలు ఇచ్చి పనిచేస్తుంటాడు. అట్లాంటి వాళ్ళు ఈ రోజు మన స్టీల్ ప్లాంట్ యొక్క నాణ్యత చూపించమనండి.
వాటితో పోల్చమనండి, వాటికి సంబంధం లేదు. అలాగే కోకో అని కొన్ని డిపార్ట్మెంట్లు ఉండవు అక్కడ, దాన్ని దిగుమతి చేసుకొని వాటితోటి పనిచేయిస్తూ ఉంటారు. అలాగే ఎస్ఆర్ స్టీల్, విశాఖపట్నంలో ఎస్ఆర్ స్టీల్ అని ఉండేది, ఇప్పుడు ఈ ఆర్స్లాల్ అనేవాడు కొన్నాడు. ఏమిటి దానికి ఉన్నటువంటి బ్యాంక్రప్టసీ ప్రకటించేసి వాళ్ళు పూర్తిగా దాన్ని ఎత్తేసారు. ఇక గత్యంతరం లేనటువంటి పరిస్థితులు ఏమిటంటే వాడు అది మూసేశారు. ఎస్ఆర్ స్టీల్ అనేటువంటి దాని నుంచి ఆర్ఎస్ఆర్ మెటల్ కొనుక్కున్నారు. భూషణ్ స్టీల్ అది కూడా అంతే, దివాళా తీసి. ఇది భారీ ఇంకా చిన్న మినీ స్టీల్ లాంటివి కానీ చూసినట్లయితే అనేక స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ మూతపడ్డాయి. ఏ స్టీల్ ప్లాంట్ సమర్థవంతం, అందుకే నేను అడిగేది ఏ స్టీల్ ప్లాంట్ సమర్థవంతంగా నడిచిందో చూపించమనండి. ఇందులో భూషణ్ స్టీల్ 56,000 కోట్ల అప్పులు ఎగ్గొట్టేసింది. 35,000 కోట్ల రూపాయలు ఆర్ఎస్ఆర్ మెటల్ చెల్లించి ఆ స్టీల్ ప్లాంట్ కొనుక్కున్నాడు. ఈ మిగిలిన డబ్బులు ఎవరికి ఇస్తాం? 30,000 కోట్లు ప్రజలు డబ్బులు పోతాయి, బ్యాంకు నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. భూషణ్ స్టీల్ అలాగే 47,158 కోట్లు అప్పులు తీసుకొని ఎగ్గొట్టేసింది. కొన్నవాడు ఎంత కట్టాడు? 19,350 కోట్లు కట్టాడు. అంటే ఇక్కడ దాదాపు 27,000 కోట్ల రూపాయలు ప్రజలు బ్యాంకు నష్టపోయింది. అందుకని ఇవన్నీ ప్రైవేట్ ఎగ్గొట్టిన అలోక్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రో స్టీల్స్, మునేట్ ఇస్పాత్, జ్యోతి స్ట్రక్చర్స్, ఎస్ఆర్ స్టీల్, ఇవన్నీ ఆ రకంగా ఇవన్నీ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లే. పబ్లిక్ సెక్టర్ స్టీల్ ప్లాంట్లు అన్ని నడుస్తున్నాయి. బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా అన్ని లాభాలతో నడుస్తుంది. అందువల్ల ప్రైవేట్ గొప్పదని చెప్పడం అనేది ఆయన ప్రైవేట్ పిచ్చి. చంద్రబాబు నాయుడు ప్రైవేటు పిచ్చి, ప్రైవేట్కి అనుకూలం, ప్రైవేటు ఏ గొప్ప అని చెప్పేటువంటి సిద్ధాంతం ఈ రోజు కాదు, ఆయన 30 ఏళ్ల నుంచి ఈ సిద్ధాంతం చెబుతున్నాడు. వాళ్ళ వల్ల ఆయనకి సొంత ప్రయోజనాలు ఉంటాయి అంతే తప్ప ప్రజలకు ఏం ఉపయోగం అనేటువంటిది ఏముండదు. పబ్లిక్ సెక్టార్ కాకుండా రేపు ప్రైవేట్ వాడికి ఇవ్వమనండి, ఆయన పోస్కోకి ఇవ్వాలని ముందు ప్రయత్నం చేసి పోస్కోకి ఇవ్వమనండి. ఈ రోజు ఉన్నటువంటి లోపల పనిచేసే 30,000లో 3,000 మంది ఉంటే చాలు. ఇప్పుడు ఉదాహరణకి డ్రైవర్స్ ఉన్నారు, డ్రైవర్స్ పోస్కో కంపెనీలో డ్రైవర్ లేరు, ఒక్క డ్రైవర్ కూడా లేరు. అన్మ్యాన్డ్ ట్రక్స్ ఉంటాయి లోపల, 100 టన్ ట్రక్స్ పెద్దవి. మన దగ్గర ఉండేవి 20-25 టన్నుల ట్రక్స్, అంత అవసరం కూడా లేదు మనకి. కానీ అవి అన్మ్యాన్డ్ తిప్పడం కోసం ఎక్కువ పెట్టుబడి పెట్టి 100 టన్నుల ట్రక్కులు తిప్పుతాడు, ఒక్క మనిషి ఉన్నాడు. అలాగే రోబోట్స్, హైయెస్ట్ రోబోట్స్ వాడతాడు. మన దేశం ఏంటి, మన దేశ పరిస్థితి ఏమిటి? అందుకని మన దేశ పరిస్థితి అనుగుణంగా మన స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. కాబట్టి నీకు ఎంప్లాయ్మెంట్ లేకుండా చేస్తే వాడు అది అయితే మిషన్లు కదా, మిషన్ బోనస్ అడగదు, జీతాలు అడగదు, ఏం అడగవు. అందుకని అలాంటివి కావాలా, మనుషులు అక్కర్లేదు. అది ఈరోజు ఆయనకి మనకి ఉన్నటువంటి తేడా. అందుకని ఏంటంటే ప్రైవేటు పిచ్చితోటి ప్రైవేట్ అనుకూలంగా మాట్లాడేటువంటి మాటలు తప్ప ఈ ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలంగాను రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని ఒక భారీ రాష్ట్రంలోని ఒక మణిహారం లాంటి విశాఖ స్టీల్ ప్లాంటు దీని గొప్పతనాన్ని, దాని ఔన్నత్యాన్ని, ప్రజల సెంటిమెంటు, ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి అనేటువంటిది లేకుండా దాన్ని ఎవరికో ప్రైవేట్ వాడికి ఇచ్చి వాడి దగ్గర కమిషన్లు కొట్టేయాలనేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ఆలోచించడం అనేది దుర్మార్గం. అందుకని సిఐటి మొదటి నుంచి దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయడంలో చాలా అగ్రభాగాన ఉంది. 2021లో ఆనాడు చేసినటువంటి పోరాటాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిచి మాకు మద్దతుగా మీటింగ్ పెట్టి అందరూ మాకు మద్దతు ప్రకటించారు, ఒక బీజేపీ తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా. అన్ని దేశంలో ఉన్నటువంటి జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులందరూ కూడా వచ్చి మాకు మద్దతు ప్రకటించడం జరిగింది. అట్లాగే బీచ్లో, విశాఖ బీచ్లో ఈరోజు కిసాన్ సంయుక్త మోర్చా నాయకులు 7 ఢిల్లీ నుంచి వచ్చి మాకు మద్దతు ప్రకటించారు. వాళ్ళు చెప్పారు, వాళ్ళ పోరాటం ప్రారంభించినప్పుడు సిఐటి 3 లక్షలు మొదటి రోజే చెక్ పంపించారు. మేము మీ స్టీల్ యూనియన్ నుంచి, సిఐటి నుంచే మొట్టమొదటి చెక్ అందుకున్నాం, మీ మీద ఉన్న గౌరవం కొద్ది మేము మిగిలినటువంటి వాటన్నింటికి వెళ్ళలేదు, ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చామని కూడా ఆ మీటింగ్ సందర్భంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లా అలాగే ఆంధ్ర ప్రజానీకం మీరు ఏ జిల్లా వెళ్ళండి, ఏ ఉద్యమం సందర్భంగా అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకూడదు, పబ్లిక్ సెక్టార్లో ఉండాలి అని ఆటోమేటిక్గా ప్రజలు దానంతట అదే ఒక నినాదంగా రూపొందించుకొని అడుగుతున్నారు. అందుకని దీనికి ఉన్నటువంటి బలం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలం, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బలాన్ని ఎవడు చెదరగొట్టడం అనేటువంటి ఏ ప్రభుత్వానికి ఎవరికి సాధ్యం కాదు. ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతుతో మా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. ఓకే సార్, గత 4 సంవత్సరాల నుంచి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా అసలు ఎలా చేయగలుగుతున్నారు? మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనియన్స్ ని కలిపాం. మేము సిఐటిఓ చొరవ తీసుకొని అక్కడ
పర్మనెంట్ యూనియన్లు 22 యూనియన్లు ఉన్నాయి. ఆ 22 యూనియన్లు చిన్న పెద్ద అందులో 10 మంది మద్దతు ఉన్న 10 మంది మెంబర్లు ఉన్న యూనియన్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి. మేజర్ యూనియన్లు 3 ఉన్నాయి, CITU, AITUC, INTUC. ఈ 3 కమిటీల 3 యూనియన్ల తరఫున 3 చైర్మన్లు ఉన్నాం. అలాగే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో అత్యధిక బలమైంది CITU, 70% ఒక CITUకే సొంత బలం ఉంది. ఈ రోజు పర్మనెంట్ కంటే కూడా వాటి బలం. 3వది ఆఫీసర్. ఈ 3 సంఘాలు ఉన్నటువంటి వాటన్నింటినీ కలిపి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ అనేటువంటి దాంతో మేము ప్రతి పోరాటాన్ని కూడా ఆ కమిటీలో చర్చించి రూపొందిస్తున్నాం. అలాగే కార్మికులు మేము ఇచ్చినటువంటి ప్రతి పిలుపు కూడా స్పందిస్తున్నారు. ఆ విధంగా ఒక ఐక్య ఉద్యమం ద్వారా చేయబట్టి, అలాగే విశాఖ ప్రజలు అక్కడ పట్టణంలో విశాఖ నగరం నడుబొడ్డులో గాంధీ విగ్రహం దగ్గర అక్కడ ఒక టెంట్ 4 సంవత్సరాల పైనుంచి అది కూడా నడుస్తా ఉంది. నగరంలో ఉన్నటువంటి ఇతర కార్మిక సంఘాలు అన్ని ఆ సంఘాల యొక్క ప్రతినిధులు ప్రతిరోజు అక్కడ కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద ఉద్యమాలు వాళ్ళు కూడా నిర్వహిస్తున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా ఇక్కడ స్టీల్ ప్లాంట్, అక్కడ విశాఖ నగరంలో 2 దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి. అనేక రూపాల్లో పోరాటాలు పిలుపునివ్వడం జరుగుతుంది. అట్లాగే దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఉద్యమాల్లో కూడా భాగస్వాములు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం. ఇది ఒక వైజాగ్ స్టీల్ ప్లాంటే కాదు, అన్నిటినీ మేము ప్రైవేట్ చేస్తామని బీజేపీ పదే పదే చెబుతున్నారు. వాటికి కూడా మేము సమన్వయం చేసుకుంటూ మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అందుకని ఈ 4 ఏళ్ల నుంచి జరిగినప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఆ ఉద్యమం ముందుకెళ్తా ఉంది. విశాఖ ఉక్కు పోరాటం ఇప్పటిది కాదు, దాదాపు గత 40 ఏళ్ల నుంచి కొనసాగుతూనే వస్తుందని చెప్తున్నారు. అలాగే భవిష్యత్తులో కూడా కార్మిక ఉద్యమాలను ఐక్యపరిచి ప్రజల మద్దతుతో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్న నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. Don't forget to like, subscribe and share the videos.